ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైన మా తండ్రి, కృపయు కనికరం కలిగిన మా దేవా, ఆది అంతమైన వాడా, అల్ఫా ఓమేగా, సర్వయుగాలలో ఒకటే రీతిగా ఉండి కెరూబుల శరూబులపైన ఆశీనుడైన దేవుడుగాను కోటాను కోట్ల దూతల యొక్క సమూహములతో కొనియాడబడే మీరు నేటి దినాన యెరూషలేములో మేము కూడా సంఘంగా సమకూర్చబడి మీ పాద సన్నిధిలో మేము ఆత్మసత్యములతో ఆరాధించదాని కొరకాయ మీరు మమ్మల్ని సమకూర్చిన మీ ప్రేమంతను బట్టి స్తోత్రములు చెల్లిస్తూ వస్తున్నాం. దయలు మా తండ్రి, గడిచిన దినాలంతట్లో కూడా మీ కరుణా వాత్సల్యత మా మీద చూపించినందుకై వందనములు. బలహీనమైన మాడల బలమైన మీ కార్యములు జరిగించుచు వాగ్దానములు ఇస్తూ వాగ్దానములు నెరవేరుస్తూ వచ్చిన మీ ప్రేమంతను బట్టి స్తోత్రాలు. దయలు మా తండ్రి, నీటి యోట చేత మమ్మల్ని బలపరుస్తున్న గొప్ప దేవుడుగాను సమాధానకరమైన స్థలములలో నెమ్మదిగా మమ్మల్ని నడిపించుచున్న మా దేవునికి మేము స్తుతులు అర్పించేదాని కొరకై యెరూషలేములో మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన వారములన్నింటిలో కూడా మీరు మీ దయగల హస్తంలో భద్రపరిచి మీ కాపుదల అనుగ్రహించి మీ ప్రజల పక్షాన
మీ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చిన మీ ప్రేమంతను బట్టి మిమ్మల్ని గణపరుస్తూ ఉన్నాం. ఇది నాన్న మీ దాసులుగా దాసురండంగా చేరి మేము ఆరాధించే సమయం ఎంతో దేవునికరంగా చేస్తూ వచ్చినందుకే వందనాలు. బలలో చేయవేయడానికి కూడా ఆరాధన వర్తమానము అలాగనే బలవర్తమానంలో కూడా మీరు నడిపించి మహిమ పొందండి. మీ దాసుల్ని నిడుబ్రోల నుంచి మా మధ్యకు నడిపించినందుకే స్తోత్రాలు. ప్రసాదన్న గారిని మీరు ఇచ్చిన క్షేమకరమైన ప్రాణాన్ని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. ఇంకెవరైతే రావాల్సి ఉందో వారిని కూడా క్షేమంగా నడిపించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సి ఉందో వారిని కూడా మీ సన్నిధికి నడిపించి మహిమ పొందమని వేడుకుంటూ వస్తున్నాం. ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయండి. అలాగే మా తండ్రి ఎలవరి నుంచి అలాగనే ప్రభా ప్రియులు కూడా రావాల్సి ఉంటుండగా వారిని కూడా క్షేమంగా నడిపించి మహిమ పొందండి. వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ రీతిగా మందిరం చుట్టుపక్కల వారిని కూడా మీ దైవ నష్టంలో భద్రపరిచి మీ ఇంటికి నడిపించి మహిమ పొందండి. అలాగే మరి స్థానిక సంఘం ద్వారా మీరు జరిగిస్తూ వచ్చిన కార్యములన్నిటికీ వందనాలు. ముందున్న దినాల కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తూరండి. ఎవరు నిరాశ నిస్పృహలకు వెళ్లకుండా వెనకబడకుండా అందరూ దైవం కలిగి ప్రభావ మీ సన్నిధిని అనుభవించదాని కొరకే వారిని సిద్ధపరిచి తీసుకుని రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వారి హృదయాల్లో భయమును పుట్టించండి. మీ సన్నిధి అంటే ప్రేమ మక్కువ ఆశ ఆసక్తిని వారిలో రేకెత్తించండి. వారిలో మంట కలిగించండి. ప్రభువా వారు మీ సన్నిధిని ప్రేమించేవారుగాను యెహోవా నీ తేజో మహిమ నివసించే స్థలము నేను ప్రేమించుచున్నానని ఆ దినాల్లో చెప్పబడిన మాట ఈ దినాల్లో మా నోట కూడా ఉండినట్లుగా సాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపింప చేసుకొనుచు ఘనతయు మహిమా ప్రభావాలు చెల్లిస్తూ అలాగే మా తండ్రి రాష్ట్ర వ్యాప్తంగా చెదిరి ఉన్న సార్వత్రిక సంఘమంత్రి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభు ఆ రీతికి మా తండ్రి హెబ్రోన్ అనుబంధ సంఘముల కొరకై ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా తండ్రి మాతో అనుబంధంగా ఉండి ప్రభు మమ్మల్ని ప్రోత్సహించిన దైవ సేవకులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఆయా స్థలాల్లో ప్రభు చెదిరి ఉన్న మా పిల్లలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. దూరదేశంలో ఉన్నవారు దేశ విదేశాల్లో ఉన్నవారి కొరకై అలాగే మా తండ్రి వారి క్షేమాభివృద్ధి కొరకై ఆత్మీయమైన పురుకొల్పు కొరకై ప్రార్థన చేస్తున్నాం. ముందున్న దినాల కొరకై బిడ్డలను సిద్ధపరచండి. ఈ సంవత్సరం అంతంలో మీరు మమ్మల్ని ప్రవేశపెడుతూ వచ్చినందుకై వందనాలు. ప్రభు నూతన సంవత్సరం కొరకై సిద్ధపరచండి. వాగ్దానములు అలాగే మా తండ్రి మంచి ఉద్యోగంతో అందరూ కొనసాగినట్లుగా సహాయం చేయము. ముందున్న దినాల పరిచర్య కొరకై సిద్ధపరచండి. గత దినాల్లో చౌటుపల్లిలో కూడా మందిర ప్రతిష్టలో అలాగే మా తండ్రి అన్ని పరిస్థితుల్లో మీరు ఎంతో సహాయపడుతూ వచ్చారు. మరి ఎటువంటి తొందర లేకుండా సమాధానంగా జరిగించిన ప్రతి కార్యములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దాసురాలు ప్రభా సుఫలకను కొరకై ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధరావుని అక్కడ జరిగిస్తున్న పరిచర్ని కూడా మీరు దీవెనకరంగా చేయండి. ప్రభా ముందున్న దినాల కొరకై బిడ్డలు ఆశీర్వదించి మహిమ పొందండి. గత దినాల్లో మేము అక్కడ పని చేయడానికి కృపించినందుకే వందనాలు. చేసిన పనిని దీవించండి, ముద్రించండి. ప్రభా ప్రియులకు రావాల్సిన సంపూర్ణమైన ఫలము మీరు అనుగ్రహించి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. స్థానిక సంఘాన్ని కూడా వృద్ధి చేసి దేవునికరంగా ఉంచి మహిమ పొందమని వేడుకుంటూ ఉన్నాం. అలాగే మా తండ్రి మా మధ్య కూడా మరి క్రిస్మస్కి వస్తున్న మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకునండి. అలాగే మా తండ్రి నూతన సంవత్సరంలో ప్రభు మా మధ్యకు వచ్చే మీ దాసుని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకునండి. ఈ రెండు పరిచర్యలు ఎంతో దీవెనకరంగా చేయము. వారాంతము కూడికల్లో ప్రభు ప్రతి ఇంట జరగవలసిన స్వార్థ కూడికను కూడా మీరు దీవెనకరంగా చేస్తూ రండి. వారి హృదయాల్లో ఎటువంటి కృతజ్ఞత వారు కలిగి ఉండడానికి కూడా సాయం చేయము. ముందున్న దినాల పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా చేసి మహిమ పొందమని ఈ ముందున్న సమయం ఆరాధన సమయం అలాగే మా తండ్రి ప్రభు బల్ల ఆశీర్వాద వచనములతో మేము బయలువెళ్ళినట్లుగా ఈ సన్నిధిని మాకు అనుగ్రహిస్తూ రమ్మని మనవి చేస్తూ దయగల మా తండ్రి ఈ స్థలంలో మీ పరిశుద్ధాత్మ స్థలం ఉంచండి. ప్రభా మీ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. నెమ్మదిగా వాక్యమును అలాగనే మా తండ్రి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయము. మీ దాసుని ఆత్మతో అభిషేకించి మహిమ పొందమని వేడుకుంటూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.
పాట సంఖ్య 105, పెద్ద పాటల పుస్తకాల్లో 105, మరొక పాత పాటల పుస్తకాల్లో 103వ పాటను పాడుకుంటాం. 103వ పాట పాత వాటిలో, 105 కొత్త వాటిలో. దేవుని కొన్ని ఆడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఆడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దయాళుని పొగడెదము, పరిహరుని పాడెదము. దేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. మహియందు చీకటి పోగొట్టి, పరసుఖముల దయచేసెను. దేవదేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. పాప శాపమును తీర్చాను, పాట్లు పడెను దేవ గొర్రె పిల్ల. పాప శాపమును తీర్చాను, పాట్లు పడెను దేవ గొర్రె పిల్ల. ఆహా మంచి గొల్ల పోయుడే, ప్రాణమునిచ్చెను మనకై. దేవదేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. పాపము కడిగే రక్షించెను, కృపనిచ్చే వేచియుండుటకై. పాపము కడిగి రక్షించెను, కృపనిచ్చే వేచియుండుటకై. వైరిని జయింపను శక్తినిచ్చే, నరులకు భాగ్యమునందించెను. దేవదేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆకాశము నుండి దిగి వచ్చును, లోకము న్యాయము తీర్చుటకై. ఆయతము కాచియుండెను, పాయక వివేక కన్యవలే. దేవదేవుని కొని
త్రియేకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. తన స్వరూపముని దాల్చను. ఆయనే నా రూపము దాల్చెన్. తన స్వరూపముని దాల్చెను. ఆయనే నా రూపము దాల్చెన్. దాసుడనగు నన్ను రక్షింపన్. యేసు నా రూపము దాల్చెన్. దేవదేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. పాతాళ లోకము కూర్చవచ్చెన్. జాతి అడ్డు కూడా పడగొట్టెను. పాతాళ లోకము కూర్చవచ్చెన్. జాతి అడ్డు కూడా పడగొట్టెను. నిత్య జీవం నీయనువచ్చెన్. నీతి సూర్యుండు ప్రభు యేసువే. దేవదేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత క్రియకుని స్తోత్రింతుము. హల్లెలూయా పాడి ఆర్భటింతుము. ఆశముతో యేసును హల్లెలూయా పాడి పాటింతుము. ఆశముతో యేసును చాటెదము. బలుడైన యంత్రిని కీర్తింతుము. విలువ శుద్ధాత్మను శ్లాఘింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. దయాళుని పొగడెదము. పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము. అవిరత త్రియేకుని స్తోత్రింతుము. పెద్ద పాఠ్య పుస్తకాల్లో కొత్త వాటిలో 83, పాత వాటిలో 81.
పాత వాటిలో 81, కొత్త వాటిలో 83. సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాదు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతింతు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతింతు, చుండు స్తుతి సుందర రక్షకుడా. రాజాతి రాజా నీవే, రాజాతి రాజా నీవే, మా షారోను రోజా నీవే, రాజాతి రాజా నీవే, మా షారోను రోజా నీవే, త్వరగా వద్దు నాని నా గొప్ప దేవా, త్వరగా వద్దు నాని నా గొప్ప దేవా, నరులాను మమ్ము చూడుమా, సుందర రక్షకుడా. వ్యాధిగ్రస్తుల వైద్యుడా, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యూద గోత్రమున పుట్టితి, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యూద గోత్రమున పుట్టితి, నాటురాలైన నాయను విధువ, నాటురాలైన నాయను విధువ, కుమారుని లేపితి, సుందర రక్షకుడా. వ్యాధిగ్రస్తుల వైద్యుడా, రత్నవర్ణ వదనుడా, యూద కన్యా మరియాత్మజా, రత్నవర్ణ వదనుడా, యూద కన్యా మరియాత్మజా, మన్నించి మూన చేర్చువాడ, మన్నించి పరమున చేర్చువాడ, మమ్ము ప్రేమ చూడుమా, సుందర రక్షకుడా. నాగము పట్టాలేని, నాగము పట్టాలేని వాడలోకమునకు వచ్చితి, నాగము పట్టాలేని వాడలోకమునకు వచ్చితి, జీవాపనమిచ్చి దాహము తీర్చితివి, జీవాపనమిచ్చి దాహము తీర్చితివి, నీలో నుండుమా, సుందర రక్షకుడా. మార్గ సత్యం జీవమై, మార్గ సత్యం జీవమై, మమ్ము కొను కాక కాపాడుచు, మార్గ సత్యం జీవమై, మమ్ము కొను కాక కాపాడుచు,
చేతిలో మమ్ము చేకియున్నవాడా, అరచేతిలో మమ్ము చేకియున్నవాడా, మంచి గొల్లాబోయుడా, సుందర రక్షకుడా. హల్లెలూయా, ఆశ్చర్యకరుడా వివే, ఆశ్చర్యకరుడా వివే, మంచి ఆలోచన కర్తయు, ఆశ్చర్యకరుడా వివే, మంచి ఆలోచన కర్తయు, బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధాన ప్రభువు, సుందర రక్షకుడా. హల్లెలూయా పాడను, హల్లెలూయా పాడను, సత్యాత్మవరమీయను, హల్లెలూయా పాడను, మహాసత్యాత్మవరమీయను, న్యాయము తీర్చుటకే తెంచువాడా, న్యాయము తీర్చుటకే తెంచువాడా, నిల్వాకరారమ్మయా, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాకు స్వతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, చుండు స్తుతి సుందర రక్షకుడా. ఆఖరిగా ఆరాధన వర్తమానంలోకి వెళ్ళక మునుపు నూట 34వ పాట, కొత్త వాటిలో 134, పాత వాటిలో 132. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మా సామర్థ్యము, పునరుద్ధరణము, మా జీవము, మా రక్షణ నిధి, మా సామర్థ్యము, పునరుద్ధరణము, మా జీవము, మా రక్షణ నిధి, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు, ఉన్నత
ప్రభుకై వధింప పడియున్నాటి గొర్రెలము దినమెల్ల ప్రభుకై వధింప పడియున్నాటి గొర్రెలము అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటియే పొందితిమి విజయమును అయినను ప్రేమించిన వాని ప్రేమను బాటియే పొందితిమి విజయమును మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము మోసము శిక్షయు దుఃఖమును దరిద్రత కలిగి ఉన్నాము అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి అయినను సత్యము జీవము సంతోషమును ఐశ్వర్యము పొందితిమి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి పడిపోయి మేముంటేమి అంధకారమందుంటిమిగా పడిపోయి మేముంటేమి అంధకారమందుంటిమిగా అయినను చేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిని మన క్రీస్తును బట్టి ఎల్లప్పుడూ నిందకు పాత్రులమైతిని అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు అయినను ఎల్లప్పుడూ రేగించును మమ్ము విజయముతో స్తోత్రములు మహాగణుడు మహోన్నతుడు
ఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మా సామర్థ్యము పునరుద్ధరణము మా జీవము మా రక్షణ నిధి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. రెండు 206 పెద్ద పాటల పుస్తకాల్లో, కొత్త వాటిలో 206, పాత వాటిలో 204. ఆఖరిగా ఆరాధన వర్తమానం వినే మునుపు స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. నరకము నుండి నన్ను రక్షించి పరలోకములో చేర్చుకున్నాడు. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. సర్వాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే. సర్వాధికారి యేసు నా రక్షణకై నిరుపేదాయే. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. పాపదండాన భయమును బాపి మనకు సగును. పాపదండాన భయమును బాపి పరమానందము మనకు సగును. ఆనంద జలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు
ప్రియుడా సదా యేసుని. మన ప్రియ యేసు వాచుచున్నాడు, మహిమ శరీరము మన కొసగును. మన ప్రభు యేసు వాచుచున్నాడు, మహిమ శరీరము మన కొసగును. ఆనంద చలనిధి ఆనందించి, ఆనంద జలనిధి ఆనందించి, కొనియాడు సదా యేసుని, కొనియాడు సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని, స్తుతించు ప్రియుడా సదా యేసుని. ఓ ప్రియుడా సదా యేసుని, ఓ ప్రియుడా సదా యేసుని. స్తుతించు ప్రియుడా సదా యేసుని. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడు అనే దేవ, రక్షకుడైన యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమునకు మీకు ఎంతో వందనములు. ఇంతవరకు మాకు పాటలు సహాయపడ్డారు. మీ అద్భుతమైన మహిమ మాతో కూడా ఉంచినందుకే స్తోత్రములు. ఎదురు మీద ఆస్తుల్ని ప్రసాదన్ గారు మా మధ్య నడిపించినందుకే వందనాలు. మీ దాసుని ఆత్మతో అభిషేకించము, ఆరాధనకు కావాల్సిన సంగతులు మేము వినడానికి సాయం చేయము. ముందున్న సమయం మీ హస్తాలకు ఎత్తుపరచు, మీ సెలవు చాట మనం మరుగుపరచమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ దేవుని నామంలో వందనాలు. యెహోవా నిస్సి నుంచి మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఆరాధన కొరకై మనము ఈ దినము క్యాలెండర్ వాక్యం కూడా ఒక మాట ఉన్నది కదా, 148వ కీర్తనలో 148. పన్నెండో వచనము 13వ వచనం కూడా చదువుకుందామండి. 12, 13. యవనులు, కన్యకులు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమున స్తుతించెదరుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. చాలండి. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. 24. దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహాగణుడ, మహోన్నతుడ, స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ వస్తున్నాం. ఈ దినము నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను గణపరచాలని దయగల తండ్రి మీ ఇంటిలో చేర్చి మమ్మలను ఆరాధికులుగా చేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకా రావాల్సిన వారు నా తండ్రి మా మధ్యకు నడిపించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకుని వారు కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభు దినమ్మని గుర్తెరిగిన వారై వారు దేవ ఆరాధించుటకు సిద్ధపరచండి. నన్ను కూడా తీసుకొచ్చినారు, స్తోత్రాలు. నేను కూడా అయోగ్యుడను, అపాత్రుడను, ఏ మంచి లేనటువంటి వాడను. మీ
బిడ్డల ముందు నిలిచిన యోగ్యత ఏమాత్రం లేదని ఒప్పుకుంటూ వస్తున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి. ఆరాధనకు కావలసిన మాటలు అనుగ్రహించండి. 21:9 ప్రకారం, లూకా 12:12 ప్రకారం దేవా మీ మాటలు నా నోటి ఉంచి మీరే సహాయకుడిగా ఉండి మీరే నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మకమైన నామములో నీకే మహిమ ఘనత ఆరోపించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, నేను ఏమి బోధకుడినేం కాదు. దేవుడిచ్చిన మాటలు కొద్దిగా మీతో పంచుకుంటాం. బ్రదర్ గారు లేరని పంపించారు. ఇలాగ మరి ఇక్కడ మనం ఈ దినం క్యాలెండర్ వాక్యం మనం చదివినట్లయితే ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే 12వ అధ్యాయము 148 12-13 యవ్వనులు కన్యకులు వృద్ధులు బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తే మొదటి వచనం కానించి మనం చూసినట్లయితే యెహోవాను స్తుతించుడి, ఆకాశములారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల, ఇవన్నీ కూడా స్తుతించుడి 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 అని రాయబడుతూ వస్తున్నది. సమస్తము సృష్టి కూడా స్తుతించాలని దేవుడు, దేవాది దేవుడు భూమి ఆకాశంలో సృజించిన సృష్టికర్త. ఆ రీతిగా ఆయన సృజించిన వాడిని మనం ఆరాధించాలని మనము ఈ రీతిగా మందిరంలో చేరి ఉంటున్నాం. ఆయన ఏ రీతిగా స్తుతించాలా, ఏ రీతిగా ఆరాధించాలి అనేది మనం చూసినట్లయితే ఆయన ఎవరు స్తుతిస్తారు అనేది మనం చూస్తున్నట్లయితే స్తుతించటము అనేది కూడా మరి చాలా ప్రాముఖ్యమైనది. మరి ఆయన సేవించటం కూడా ఉన్నది. ఆయన సేవించటము, ఆయన నమస్కరించటము, ఆయన పూజించటము, ఆయన ఘనపరచటం, ఇవన్నీ కూడా ఆరాధనకు సంబంధించినవే, ఆరాధనతో కూడినవే. ఇవన్నీ కూడా ఆయన ఎలా సేవించాలి, ఎలా ఆరాధించాలి, మనం యోగ్యులమేనా, మనము ఆరాధనకు తగిన వారమేనా, ఆయన సన్నిధానములకు నిలబడటానికి కూర్చుంటానికి ఆరాధించుటకు యోగ్యులమేనా? కాదు, యోగ్యులము కాదు, మాత్రము కూడా కాదు. మనం చూసినట్లయితే మనం యోగ్యులం ఎందుకు కాదంటే లోకంలో ఉన్నాము, పాపంలో ఉన్నాము, శాపంలో ఉన్నాము. అలాగూ పాపం చేత అపరాధం చేత చచ్చిన వారమైన మనల్ని దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీదకి వచ్చుట ద్వారా మాత్రమే మనం స్తుతించగలుగుతూ వస్తున్నామంటే ఆయన పెట్టిన ఆయన రక్తము కార్చిన దాన్ని బట్టి, ఆయన ప్రాణం పెట్టిన దాన్ని బట్టి, తిరిగి లేచిన దాన్ని బట్టి మనము ఆరాధించడానికి యోగ్యులుగా చేసి ఉన్నాడు. భూమి మీద అనేకులకి ఈ యొక్క ఆత్మీయత తెలియదు, అనేకులకు రక్షణ తెలియదు, అనేకులకు పాపక్షమాపణ తెలియదు. ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. కానీ మనం మాత్రమే ప్రత్యేకింపబడిన వారంగా, ఆయన రక్తం చేత కడగబడిన వారంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న వాడుగా ఉంటున్నాడు. ఆయన సేవించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన పూజించాలని మాత్రమే రాయబడుతూ వచ్చినది. ఆయన్ని రక్షించిన విధానాన్ని బట్టి మనం పూజించాలా, ఆయన శరీర రక్తంలో కూడా పాలు పొందే వారంగా ఉండాలా. దానియేలు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడుతూ వచ్చినది, అది కూడా చూద్దామండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. భక్తుడు సేవిస్తూ వచ్చాడు, నమ్మకంగా దేవుని సేవిస్తూ ఆయన వచ్చిన వాడుగా ఉంటున్నాడు. 6వ అధ్యాయము 20వ వచనం అందరం చదువుకుందామండి. 20వ వచనం. అతడు గృహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న దేవుడు. చాలండి, ఇక్కడ మనం చూస్తే నిత్యము సేవించుచున్న దేవుడు. దానియేలు సేవిస్తూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. మనమైతే నిత్యము కాదు, ఆదివారమే సేవించటానికి వస్తాం. నిత్యము సేవించే వారంగా ఉండాము. దానియేలు అయితే సేవిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. రాజు సైతము చెప్తూ వస్తున్నాడు, దానియేలు నువ్వు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించటానికి సమర్థుడు, కాపాడటానికి సమర్థుడు, వేచింపడానికి సమర్థుడు, రక్తం కార్చిన దేవుడు, పాప పరిహారం, పాపాన్ని తీసివేయటానికి సమర్థుడుగా ఉంటున్నాడు. నీవు సేవించుచున్న దేవుడు నిన్ను రక్షించనా. ఇక్కడ చేరినాం, రక్షణ కలిగిన వారమై,
రక్షించబడిన వారి సంఖ్యలో మనం చేరి ఆరాధించడానికి సేవించడానికి వచ్చిన వారు ఉంటున్నాం. అదే మాట కూడా మూడో అధ్యాయంలో కూడా రాయబడుతుంది. 17వ వచనం 3వ అధ్యాయము 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండము నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ కూడా భక్తులు చెప్తూ వస్తున్న వారు ఉంటున్నారు. మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు. చూడండి ఎంత గొప్ప మాట రాయబడుతూ వచ్చినదో. సేవించాలా, దేవుని సేవించాలని నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, నిన్ను నన్ను ఆ రీతిగా ఆరాధించాలని దేవుడు కోరుకున్నవాడుగా ఉంటున్నాడు. పుట్టించాడు, బ్రతికించాడు, జీవింపజేస్తున్నాడు. ఆయన రక్తం చేత కడగబడుతూ వస్తున్నాం. కడగబడిన వారమై సేవించాలని భక్తులు సేవించిన విధానాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నవాడుగా ఉంటున్నాడు. మనం కూడా సేవిస్తానికి ఈ దినము ఆయన్ని హృదయపూర్వకంగా ఆరాధించడానికి వచ్చిన వారంగా ఉంటున్నాం. భక్తులు సృష్టికర్తను, దేవుణ్ణి వారు ఎంతో శ్రద్ధతో, భయభక్తులతో, యథార్థమైన హృదయాలతో, వీళ్ళు చూడండి ఎంత నమ్మకత్వముతో సేవిస్తూ వస్తున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా వారు కూడా సేవిస్తూ వస్తున్నారు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని సేవిస్తున్నారు. అలాగే 6వ అధ్యాయం 10వ వచనంలో కూడా రాయబడుతున్న మాట చదవండి ఎవరన్నా. 6వ అధ్యాయము 10వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తను దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ ఉన్నాడు. ఎట్టి శాసనం వచ్చినప్పటికీ స్తుతిస్తూ వస్తున్నాడు భక్తుడు. మనమైతే స్తుతించాలి అంటే ఏదో ఆంక్షలు పెట్టినారనుకో, వెళ్ళబాకండి, కరోనా వచ్చింది వెళ్ళబాకండి అంటే మనం ఇంట్లోనే కూర్చున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ శాసనము, ఇటు శాసనము. ఇదేంటి? మరణాన్ని సింహంబోన్లో వేసి శాసనము రాజు అనుగ్రహించాడు. రాజు అనుగ్రహించినప్పటికీ ముమ్మారు స్తుతిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, మనము ఆరాధించవలసిన వారము ముమ్మారు ఆరాధించటం కాదు, కానీ దినదినము స్తుతించాలని దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. ఆత్మీయ స్థితిలో మనము మన యొక్క స్తుతి ఆరాధన దేవుడు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. మనము సేవించుచున్న దేవుడు దానియేలు చెప్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు అని చెప్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇట్టి శాసనం ఏదైనాను ఉన్నా కానీ నాకేం భయం లేదు అంటూ స్తుతించిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలో మనం కూడా స్తుతించాలని, ఎలా స్తుతించాలి, ఎలా సేవించాలి, దేవుణ్ణి ఎలా స్తుతించాలి అనేది మనం ద్వితీయోపదేశ కాండము చూద్దాం. ద్వితీయోపదేశ కాండము ఎలా స్థుతించాలి 10వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం ఎవరైనా చదువుతారా? 10వ అధ్యాయము భయపడి ఆయన మార్గమన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. చాలండి, ఇక్కడ మనం చూస్తే ఎట్లా సేవించాలి, ఆయన్ని ఎట్లా సేవించాలి, ఎలా పడితే అలా సేవించడానికి ఆయన దేవుడైనా సేవించాలి. ఎలా సేవించాలి? యథార్థంగా సేవించాలి. ఎలా సేవించాలి? పరిశుద్ధతతో సేవించాలి. ఎలా సేవించాలి అని మనం చూస్తే నీతితో కూడినది వీరు మోషే సేవిస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎలా పడితే అలా కాదు, కానీ ఆయన రక్షించిన విధానాన్ని బట్టి, ఆయన కలవలసిలో కార్చిన రక్తాన్ని బట్టి కడగబడిన వారమై యథార్థముగా నీతి పరిశుద్ధత కలిగిన వారమై స్థుతించాలని ఇక్కడ రాయబడుతూ వచ్చినది. ఆయన మార్గమన్నిటిలో నడుచుచూ స్థుతించాలి. ఆయన మార్గము చెప్పాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమైనాను, నా ద్వారా తప్ప ఎవడును అని చెప్పిన దేవుడు ఆ మార్గములో నడుచుచు, ఆ సత్యమైన మార్గము. కింద వచనం చూస్తే నీ దేవుడని యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించే వారం ఉండాలి. పూర్ణ మనస్సు కావాలా, పూర్ణ ఆత్మతో ఆయన్ని సేవించే వారం ఉండాలి. అట్లా భక్తులు
మరి సేవించిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం దేవుడు మొదటిగా ఆయన్ని సేవించాలి అంటే ఎలా సేవించాలంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో సేవించాలని దేవుడు కోరుకునేవాడుగా ఉంటున్నాడు. ఇది మొదటిగా ఆయన సేవించే విధానము దేవుడు మనకి అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే ఆయన రక్తం చేత కడగబడిన వారంగా ఉంటున్నామో ఆయన సేవించే విధానము పూర్ణ ఆత్మ కలిగిన వారమై, కొంత ఆత్మ కాదండి ఇక్కడ రాయబడుతుంది, పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సుతో ఆయన సేవించు. కాబట్టి ఇది మొదటిగా మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే సేవించిన వారు ఉన్నారు. మరి యెహోషువ గ్రంథం కూడా చూస్తే మనం యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం చూద్దామండి. 24వ అధ్యాయము 15వ వచనం కూడా 14-15 కూడా చూద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దర మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనుడి, మీరెవరిని సేవించకోరినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. ఇట్టి మరి పట్టుదల కలిగిన వారమే యెహోషువ చెప్తూ వస్తున్నవాడుగా ఉంటున్నాడు. మీరు ఎవరైనా సేవించండి, విగ్రహాలను ఎవరైనా సేవిస్తూ వస్తున్నారు, భూమి మీద అనేకులు సేవిస్తూ వస్తున్నారు. మనమైతే యెహోషువ చెప్పినట్లు మీరు ఎవరిని సేవించెదరో నేనైతే అని ఎవరికి వారుగా యెహోవానే సేవించదమని చెప్పే రీతిగా ఆత్మీయంగా యెహోషువ చెప్తూ వస్తున్నాడు. మీరు ఎవరిని సేవించినా నేను మాత్రము యెహోవానే సేవిస్తాను. ఇది మొదటిగా మనం చూద్దాం. రెండవదిగా మనం చూస్తే మరి చూసినట్లయితే కీర్తన గ్రంథము ఎలా సేవించాలి అనేది మనం చూస్తే కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం చూద్దామండి. 11వ వచనం, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఎలా సేవించాలి, భక్తులేమో మోషే అయితే ఎలా మరి సేవించారంటే పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో సేవించిన వారుగా ఉంటున్నాడు. దానియేలైతే ఆయన సేవిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నాడు. దానియేలైతే ముమ్మారు సేవించిన వాడుగా ఉంటున్నాడు. అలాగూ మనం కూడా సేవించాలని ఇక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. భయముతో కూడిన భక్తితో కూడినదిగా ఉండాలి. మనం ఈ లోకంలో భయము లేని భక్తితో సేవించిన ఎడల అది దేవునికి ఇష్టమైనది కాదు. నామకార్థ భక్తితో చేయటం అది సేవించటం అది కాదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే భయభక్తులతో ఆయన్ని సేవించాల. భయభక్తులతో గడగడ వణుకుచు భక్తులు అట్లాగే చేస్తూ వచ్చిన వారు సేవిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో భయభక్తులు అనేది ప్రాముఖ్యంగా మనం కోరుకునే వారంగా ఉండాలి. భయము భక్తి సమయానికి రావటం, సమయానికి ఆరాధించటం, యథావిధి దేవుణ్ణి ముమ్మారు సేవించినట్లుగా మనం కూడా భక్తుల వలె సేవించాలని, భయభక్తులు కలిగి సేవించే వారంగా ఉండాలని కోరుకునే వారు ఉంటారు. రెండవదిగా మనం చూద్దాము కీర్తన గ్రంథం 100వ కీర్తన ఎలా సేవించాలనేది. 100వ కీర్తన 1వ వచనం కూడా చూద్దామండి. 1వ వచనం 2వ వచనం. 100వ కీర్తన ఎలా సేవించాలంటే సమస్త దేశములారా యెహోవాకు ఉచ్చాధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు అని సన్నిధికి రండి. రెండవదిగా మనం చూస్తే ఎలా సేవించాలి అంటే సంతోషమున్నదా, సంతోషముతోనే సేవించాలని దేవుడు సెలవిచ్చేవాడు ఉంటున్నాడు. సంతోషాలు లేవండి ఈ రోజుల్లో, సంతోషాలు లేదు. ఎలా పడితే అలాగే మందిరాల్లోకి వస్తున్నాము. ఆయన సేవించే విధానం కూడా తెలియకనే సేవిస్తూ వస్తున్నాం. భయభక్తులు లేకుండా సేవిస్తున్నాం, యథార్థత లేకుండా సేవిస్తున్నాం. రావాలి గనక వస్తూ ఉన్నాం, సేవించాలి గనక సేవిస్తూ వస్తున్నాం. అది కాదు కానీ భయభక్తులతో కూడి సేవించాలని భక్తుడైన దావీదు సెలవిస్తూ వస్తున్న వాడిగా ఉంటున్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నాడు ఎలా సేవించాలంటే సంతోషముతో సేవించాలని రాయబడుతున్నది.
మూడవదిగా చూద్దాం. మూడవదిగా ఎలా సేవించాలి అనేది మనం చూస్తే అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం కూడా చూద్దామండి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం. 15వ వచనం ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును రాయబడినవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానమును కలుగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నామని తమని ఎదుట ఒప్పుకొనుచున్నాము. ఇక్కడ సేవించే విధానం ఎలా సేవించాలంటే నిరీక్షణతో కూడి సేవించాలా. మనం కూడా నిరీక్షణ ఉంచే వస్తూ ఉన్నాం. నిరీక్షణతోనే ఒకనాడు ఆ పరలోక పట్టణం వెళ్తామనే నిరీక్షణ కలిగిన వారమై ఉన్నాం. నిరీక్షణతో సేవించాలని భక్తులు అపోస్తలుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు. శుభప్రదమైన నిరీక్షణ. ఈ నిరీక్షణతోటే మనం సేవించాలా. మొదటిగా భయభక్తులతో కలిగి సేవించాలా. రెండవదిగా మనం చూస్తే సంతోషంతో సేవించాలా. మూడవదిగా మనం చూస్తే నిరీక్షణ ఉంచి ఆయన సేవించాలని రాయబడుతూ వచ్చిందిగా ఉంటున్నాం. కాబట్టి మనం సేవించేది కూడా నిరీక్షణతోటే ఆయన్ని సేవించాలా, ఆరాధించాలా, ఆయన పూజించాలా. ఇలాగూ దేవుణ్ణి సేవించే విధానము మనకు తెలియజేస్తూ వచ్చిన వారు ఉంటున్నారు. నాలుగవదిగా మనం చూద్దాము. రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం 11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. సేవించే విధానము తీవ్రత, హృదయములో నుంచి రావాలి. తీవ్రత సేవించాలని నీ హృదయంలో ఉండాలా. ఉదయమునే ఎప్పుడు వచ్చింది ఆదివారం అనేది కూడా ఆ తీవ్రత ఉంటుంది. ఒకళ్ళు అయితే ముందే వచ్చి కూర్చుంటారు. 10:30 అంటే 10 గంటలకే వచ్చి కూర్చుంటారు. చూడు, ఆరాధించాలా, ఆయన సేవించాలా, ఆయన పూజించాలా. ఆయన పునార్థుడైన లేచిన దేవుడని వారు పూజించాలని వారు కోరుకునేవారుగా ఉంటారు. తీవ్రత కలిగిన వారై పూజించాలి, సేవించాలని రాయబడుతూ వచ్చింది. ఆత్మతో సత్యముతో ఆయన సేవించాలి. ప్రేమైన వారులారా, మనము సేవించే విధము ఆయన కోరుకునేవాడుగా ఉంటున్నాడు. ఆత్మతో సత్యముతో ఆయన్ని సేవించాలని. ఇది నాలుగవదిగా మనం చూద్దాము. తిమోతిలు రాసిన పత్రికలో కూడా చూద్దాం ఒక మాట. ఎలా సేవించాలనేది భక్తులు రాస్తూ వచ్చిన వారు ఉంటున్నారు. తిమోతిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తిమోతి మొదటి అధ్యాయము 2వ తిమోతి మొదటి అధ్యాయము 4వ వచనం 3, 5 కలిసే ఉన్నాయి. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ యందున నిష్కటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితృచారమైన ప్రకారము నిర్మలమైన మంచి మనస్సాక్షితో నేను సేవించి. నిర్మలమైన మంచి మనస్సాక్షితో సేవించాలని. కల్మషము లేనిదిగా ఉండాలి మనస్సాక్షి. హృదయంలో ఏ విధమైన లోపము లేకుండా పరిపూర్ణత కలిగిన వారమై, యథార్థత కలిగిన వారమై, నెమ్మది కలిగిన వారమై, సమాధానం కలిగిన వారమై దేవుణ్ణి సేవించాలి. ఇక్కడ నిర్మలమైన మంచి మనస్సాక్షి. దేవుడు కోరుకునేది ఇదే కోరుకుంటాడు. ఏమి కోరుకునేవాడు కాదు, ఆరాధన కోరుకుంటున్నాడు. నీ యొక్క మంచి మనస్సాక్షి దేవుని యందు ఈ సంవత్సరం అంతా కూడా మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనిషి మందిరముకి తేబడుతూ వచ్చిన వారం ఉంటున్నాం. మందిరంలో ఆరాధించాలని దేవుడు తీసుకొచ్చిన వాడుగా ఉంటున్నాడు. మంచి నిర్మలమైన మనస్సాక్షితో ఆయన సేవించే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది 5వదిగా మనం చూద్దాం. 6వదిగా చూద్దాము. 6వదిగా రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం 1:10. రోమా 1:10. ఇప్పుడు ఎలా
ఆటంకం లేకుండా మీ వద్దకు వచ్చుటకును దేవుని చిత్తము వలన వీలు కలుగునేమోనని ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయన బ్రతిమాలు కొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనిచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఆత్మయందు సేవించుచున్న దేవుడే. నువ్వు ఎలా సేవిస్తున్నావంటే దేవుడికి తెలుసు. నీ ఆత్మతో సేవిస్తున్నావా, శరీరంతో సేవిస్తున్నావా, పెదవులతో సేవిస్తున్నావా, ఎలా సేవిస్తున్నాము ఆత్మ కలిగిన వారమై, ఆత్మలో లోపం లేని వారమై, ఆత్మ పరిశుద్ధత కలిగిందై ఆత్మతో ఆయన్ని సేవించాలి అని రాయబడుతూ వస్తుంది. దేవుడు అందుకు సాక్షి అని చెప్తూ వస్తున్నవాడు అంటున్నాడు. ఇది 6వదిగా ఆత్మతో ఆయన్ని సేవించే విధానంగా రాయబడుతున్నది. మరి సేవించే విధానం 26 అపోస్తలుల కార్యములు 26వ అధ్యాయంలో కూడా చూద్దాం. 26వ అధ్యాయము 7వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. 26:7 మన 12 గోత్రముల వారు ఎడతెగక దేవారాత్రులు దేవుని సేవించుచు. చాలండి, దేవుని ఎలా సేవిస్తూ ఉన్నారంటే ఎడతెగక దేవారాత్రులు. చివరి కింద వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఉపవాసముతో కూడి సేవించే వారంగా ఉంటారు. నిరీక్షణ కలిగిన వారై ఇలాగూ దేవుని సేవించే విధానము దేవుడు కోరుకున్న రీతిలో మన యొక్క ఆరాధన ఉండాలని దేవుడు కోరుకునేవాడు అంటున్నాడు. వారు సేవిస్తూ వచ్చిన వారు దానియేలు సేవించాడు. దానియేలు ముమ్మారు స్తుతిస్తూ వచ్చిన వాడు ఉన్నాడు. ఇట్టి శాసనం ఉన్నప్పటికీ ముమ్మారు సేవిస్తూ వచ్చిన వాడుగా ఉన్నాడు. షడ్రక్ మెషక్ అబ్దెనెగోలో వారు కూడా మేము సేవించుచున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు. మనం కూడా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. మనం కూడా ఆ మాట మమ్మల్ని రక్షించిన దేవుడు సమర్థుడు. ప్రతి విషయంలో కూడా ఆ మాట చెప్తే అంత దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన సేవించే విధానము ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన సేవించాలా. మొదటిగా పూర్ణ మనసుతో పూర్ణాత్మతో భక్తులు సేవించిన వారుగా ఉంటున్నారు. రెండవదిగా మనం చూస్తే భయభక్తులు కలిగి ఆయన సేవించాలా, భయభక్తులు కలిగి. మూడవదిగా మనం చూస్తే సంతోషముతో ఆయన సేవించాలని రాయబడుతున్నది. నాలుగవదిగా మనం చూస్తే నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఒకనాడు మనం జీవముతో కూడిన దేవుని దగ్గరికి, జీవముతో కూడిన జీవాధిపతి అయిన దేవుని దగ్గరికి వెళతామని నిరీక్షణతో ఆయన సేవిస్తూ వస్తున్నాం. కాబట్టి ఆత్మయందు తీవ్రత గలవారై సేవించాలని రాయబడుతూ వచ్చినది. నిర్మలమైన మనస్సుతో కృతజ్ఞతాపూర్వకంగా ఆయన సేవించే వారం ఉండాలి. ఆత్మయందు దేవుడు ఆత్మతో సత్యముతో ఆయన్ని సేవించాలి. మరి మీ రీతిగా దేవుని సేవించే విధానము, భక్తులు సేవించిన విధానము, మనం ఎలాంటి వారమని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. పాపము చేత అపరాధము చేత చచ్చిన వారమైనప్పటికీ మనల్ని క్రీస్తులో బ్రతికించాడు. ఆయన సేవించాలా, రక్షించుటకు సమర్థుడని సేవించాలా. అలా సేవించే వారంగా మనం దేవుని ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి మీకు ఇవ్వబడిన స్థలంలోనే మీరు కొద్ది నిమిషాలు ఆరాధన మనం కలిగి ఉంటాము. ఆ రీతిగా ఒకరి తర్వాత ఒకరు మొదట బ్రదర్స్ ఆరాధిస్తారు, తర్వాత సిస్టర్స్ ఆరాధించండి. బ్రదర్స్ మొత్తం పూర్తి చేసిన తర్వాతే సిస్టర్స్కి వెళ్ళండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవంగల దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వలోకనాథ, సర్వ సృష్టికర్త, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి నేను యొక్క విశ్రాంతి దినంలో ప్రభానైనా తండ్రి నీ యొక్క ప్రభు దినాన ప్రభా నేను స్తుతించి తండ్రి పూజించి గణపరిచే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దానాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. తండ్రి ఏ రీతికి అయితే ప్రభానైనా మీ దాసుడి ప్రభా మా మధ్యకి తీసుకొచ్చి ప్రభా తండ్రి ఏ రీతిగా అయితే మాతో మాట్లాడుతూ వస్తున్నాడు దాన్ని